అందరికీ నమస్కారం. నేను వినోద్ కుమార్ కోబే, వాయిస్ ఆఫ్ ఆదివాసీ ఛానల్కి మీకు స్వాగతం. మిత్రులారా, ఏదైతే జీవో నంబర్ 3 మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్కి వర్తించడం జరిగిందో, అదేవిధంగా పేసా నియామకాలు, పేసా భర్తీ అని మహారాష్ట్రలో కూడా చేయడం జరిగింది. అయితే దానిపైన కొంతమంది అంటే నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత, ఎగ్జామినేషన్ కండక్ట్ అయిన తర్వాత, ఎట్ ద టైమ్ ఆఫ్ రిక్రూట్మెంట్కి వాళ్ళు హైకోర్టుకి వెళ్ళడం జరిగినది. దానివల్ల మిగతా ప్రాంతాలలో నియామకాలు జరిపి షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్నటువంటి నియామకాలను వాళ్ళు అదే విధంగా ఉండడం, అంటే దానిపైన స్టే విధించడం జరిగింది. దాని యొక్క రిజల్ట్ కానీ, దాని యొక్క రిక్రూట్మెంట్ కానీ ఏ విధమైనటువంటి ప్రక్రియ దానిపైన జరగలేదు. తద్వారా ఆ ప్రభుత్వం ఉన్నటువంటిది కొలాప్స్ అయిపోయి కొత్త ప్రభుత్వం ఉన్నటువంటిది, అంటే షిందే గారి నేతృత్వంలో భాజపా వాళ్ళందరూ కలిసి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఏదైతే ప్రక్రియ ఉందో దాన్ని ఇప్పుడు భాజపా లీడింగ్ గవర్నమెంట్ కొద్దిగా దాన్ని పరిగణనలోకి తీసుకొని జిల్లా పరిషత్ పాఠశాలలో ఉన్నటువంటి ఆ వేకెన్సీ ఎవరైతే సెలెక్ట్ అయినరో పేసా ద్వారా, అంటే ఏజెన్సీ సర్టిఫికెట్స్ ద్వారా ఎవరైతే అయినరో వాళ్ళని కాంట్రాక్ట్ బేస్ పైన, ఎందుకంటే అది అట్లనే వేకెన్సీ ఉండడం వల్ల ప్రాబ్లం అవుతుంది అనే ఉద్దేశంతో దాన్ని కాంట్రాక్ట్ బేస్ పై వాళ్ళకు అపాయింట్మెంట్ ఇచ్చింది. ఓకే, తర్వాత ఏదైతే జరుగుతుందో మేము కోర్టు నుంచి కానీ, సుప్రీంకోర్టు నుంచి కానీ మీకు ఫేవరబుల్గానే తీసుకొస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి నాసిక్లో జరిగినటువంటి ఒక సందర్భంలో ఒక ఆదివాసీలకు సంబంధించినటువంటి ఒక కాన్ఫరెన్స్లో ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ ఖరాఖండిగా చెప్పడం జరిగింది. దీని యొక్క బాధ్యత వాళ్ళు గత ప్రభుత్వాలు చేయాల్సింది, బట్ వాళ్ళు చేయలేదు. మేము చేస్తున్నాము, హైకోర్టు నుంచి తీసుకొచ్చాము, ఎవరో కొంతమంది దాన్ని సుప్రీంకోర్టుకు తీసుకెళ్లారు, సుప్రీంకోర్టు నుంచి కూడా మీకు తీసుకొచ్చి ఇస్తాను అని ఆయన చెప్పడం జరిగింది. ఈ వీడియో మీరు చూడండి. सुरू केला आहे. आज खरं म्हणजे पेसाचा प्रश्न निर्माण झाला. मला या निमित्ताने सांगितलं पाहिजे, आमचं सरकार पहिलं सरकार होतं ज्या सरकारने पेसाच्या संदर्भात निर्णय घेतला. आम्ही पेसा भरती सुरू केली, पेसा भरती पूर्ण केली. काही लोक कोर्टात गेले, आम्ही हायकोर्टामध्ये जिंकलो. हायकोर्टाने सांगितलं तुमची भरती बरोबर आहे. काही लोक सुप्रीम कोर्टात गेले, सुप्रीम कोर्टाने तिथे स्थगिती दिली. काळजी करू नका, पेसाचा प्रश्न देखील मुख्यमंत्र्यांच्या नेतृत्वात हेच सरकार या ठिकाणी सोडवेल. आणि ज्यांना पेसाच्या अंतर्गत निवड झालेली आहे, आम्ही सुप्रीम कोर्टामध्ये गेलो. सोमवार मंगळवारी केस लागणार आहे. सुप्रीम कोर्टाला विनंती केली आहे, तुम्ही आम्हाला यांना भरतीचे नियुक्तीपत्र देण्याच्या संदर्भात आम्हाला त्या ठिकाणी परवानगी द्या. ती परवानगी आम्ही मिळवणार आहोत आणि सुप्रीम कोर्टातनं परवानगी मिळवून आमची पेसा भरती देखील त्या ठिकाणी करणार आहोत. पण या निमित्ताने सांगितलं पाहिजे, पेसाचा कायदा लागू करणारही महायुतीचं सरकार आहे, पेसाच्या अंतर्गत नियुक्ती देणारही महायुतीचं सरकार आहे. ज्यावेळी महाविकास आघाडीला त्या ठिकाणी संधी होती त्यावेळी त्यांनी कधीही पेसाचं काम केलं नाही. आणि म्हणून माझ्या आदिवासी बंधूंना देखील सांगतो आणि आमच्या मुलांना देखील सांगतो, तुमची चिंता आम्हाला आहे. काहीही झालं तरी तुम्हाला उघड्यावर आम्ही पडू देणार नाही. त्याकरता जंग पछाडावं लागलं तरी देखील आम्ही पछाडू, पण आमच्या आदिवासींना त्या ठिकाणी पेसा भरतीचा फायदा हा दिल्याशिवाय आम्ही राहणार नाही. అలికడ్చా కాలాमध्ये అయితే మిత్రులారా, స్వయాన గవర్నమెంట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి అండ్ ప్రస్తుతం ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి మంచి కమాండ్ ఉన్నటువంటి లీడర్, అది బహుశా ఎలక్షన్ స్టంటే కావచ్చు, అది ఏమైనా కావచ్చు, మనకు అవసరం లేదు. బట్ ఆయన హామీ ఇచ్చిండా లేదా? హామీ ఇచ్చిండు, దాన్ని తీసుకొస్తాము, చేస్తాము అని అనడం కూడా జరిగింది. అంటే సెంట్రల్లో కూడా బీజేపీ ఉంది, ఇక్కడ కూడా బీజేపీ ఉంది, మేబీ వాళ్ళు తీసుకొస్తారు, ఏదో ఒకటి దాన్ని ఆల్టర్నేట్గా వాళ్ళు చేస్తాడు. ఈ విషయంలో అంటే జీవో నంబర్ 3 విషయంలో
స్పష్టమైన హామీ కాదు, అట్లీస్ట్ దాన్ని చేస్తాము, మేము పరిగణిస్తాము, కనీసం మాట వరుసకైనా చెప్పకపోవడము, ఈ యొక్క పాలకులు చెప్పకపోవడము చాలా దురదృష్టకరం. అని ఈ విషయంలో మనము వెనుకపడ్డామా, ఫెయిల్ అయ్యామా అన్నటువంటిది మనము ఒకసారి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, మనది కూడా సుప్రీంకోర్టులో ఉంది, వాళ్ళది కూడా సుప్రీంకోర్టులోనే ఉంది. బట్ మన పాలకులు, మన ద్వారా ఎన్నికబడినటువంటి మన వాళ్ళు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, మంత్రులుగా ఉన్నారు కొంతమంది, మరి వాళ్ళు ఈ విధమైనటువంటి ప్రకటన ఎందుకు చేయించలేదు? దానికి ఏ విధంగా చేయాలా, దాన్ని ఏ విధంగా డీల్ చేయాలా సుప్రీంకోర్టులో కానీ, ఏ విధమైనటువంటి న్యాయపరమైనటువంటి శుక్రస్థాయి ఆర్డినెన్స్ తీసేసి ప్రస్తుతం చేసి ఏమైనా చేద్దామా అనే ఉద్దేశం వాళ్ళు చేయలేదు. డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది, అది వెళ్ళిపోయింది, అయిపోయింది. బట్ జీవో నంబర్ 3 పైన ఎలాంటి క్లారిటీ ఎవరు ఇవ్వలేదు, దాన్ని పట్టించుకున్నటువంటి నాతుడు లేడు. ఇక్కడ మనము వెనుకబడ్డామని నా యొక్క అభిప్రాయం. మిత్రులారా, 1 ఆగస్టు నుంచి అక్కడ నిర్విరామంగా, అంటే కొంతమంది యంగ్స్టర్స్ ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో అక్కడ పేసా రిక్రూట్మెంట్ యొక్క ఆపడం వలన వాళ్ళందరూ నాసిక్లో కానీ ఇటు అంటే ఎక్కడెక్కడైతే ట్రైబల్ ఏరియా స్ట్రాంగ్గా ఉందో అక్కడక్కడ వాళ్ళు నిర్విరామంగా ధర్నాలు చేయడము, ఆ విధంగా చేయడం జరిగింది. 1 ఆగస్టు నుంచి నడుస్తూ వచ్చింది. మొన్న 24th రోజు కూడా చాలా భయంకరమైనటువంటి వాళ్ళు, అంటే మనం ఏ విధంగా అయితే 27 నాడు ఏజెన్సీ బంద్ చేయబోతున్నామో అదేవిధంగా వాళ్ళు కూడా అక్కడ చాలా గట్టిగా చేయడం జరిగినది. దానికంటే ముందే దేవేంద్ర ఫడ్నవీస్ నాసిక్ వెళ్ళడం, వాళ్ళతో కలవడం, వాళ్ళతో మాట్లాడడం, మీ యొక్క సమస్యలను మేము తీరుస్తామని చెప్పడం జరిగింది. కావున మిత్రులారా, మనము సుప్రీంకోర్టుకి అయితే వెళ్ళాము, అక్కడ ఏ విధమైతే చేద్దాం. కాకపోతే మన యొక్క స్టేట్లో వీళ్ళు ఏ విధంగా ఉంది, వీళ్ళ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, ఈ యొక్క పాలకులు మనని ఏ విధంగా చేస్తారు అన్నటువంటిది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నమస్కారం.